కాకినాడ టు కోటిపల్లి రైల్వే లైన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించింది. అయితే అది ఇప్పుడు పర్యాటక కేంద్రంగానే ఉపయోగపడుతుంది. రైల్వే బస్సు మాదిరిగా ఒకే బోగితో నిర్మితమై ఇక్కడి నుంచి కాకినాడ టు కోటిపల్లి వరకు రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు తిరుగుతుంది. అయితే దీని ద్వారా వచ్చే ఆదాయం మాత్రం జనం ఉంటే ఖర్చు మాత్రం భారీడన్నట్టు చందంగా మారింది. అయితే ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కూడా కాకినాడ టు కోటిపల్లి వరకు ప్రయాణం చేద్దాం రండి. చూశారుగా, సింగిల్ బోగి సింగిల్ ట్రాక్ ట్రైన్ ఎక్కాలంటే ముందుగా టికెట్ తీసుకుని క్యూలో నిల్చోవాల్సిన పని లేదు. బస్ మాదిరిగానే ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ టికెట్లు. ఇదేంటి రైలు గురించి చెబుతూ బస్సు గురించి మాట్లాడుతున్నారు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అచ్చంగా అలాగే ఉంటుంది కాకినాడ టు కోటిపల్లికి నడిచే రైల్వే బస్. పేరుకే ట్రైన్, అంతా బస్ ఫెసిలిటీనే. మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి ప్రోద్బలంతో కాకినాడ టు నర్సాపురం వరకు రైల్వే లైన్కు ప్రాజెక్టు మంజూరైంది. 2004లో కోటిపల్లి వరకు సింగిల్ ట్రాక్ నిర్మించి 7 బోగీలతో కాకినాడ టు కోటిపల్లి ప్రారంభించారు రైల్వే అధికారులు. 3 ఏళ్ల తర్వాత సరైన ఆదాయం రావటం లేదంటూ 76 సీట్లతో రైల్వే బస్ పేరుతో సింగిల్ బోగీని నడుపుతోంది రైల్వే శాఖ. కోనసీమ వాసుల ప్రయాణ కష్టాలు తీర్చేందుకు బాలయోగి కన్న కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. పూర్తి స్థాయిలో ప్రాజెక్టును పూర్తి చేస్తే బాగుంటుందంటున్నారు రైల్ బస్ ప్రయాణికులు. మనం ఇప్పుడు రామచంద్రపురం రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. అయితే ట్రైన్ ఇక్కడికి చేరుకున్నట్లుగా అక్కడ కాకినాడ రైల్వే స్టేషన్కి సమాచారం అందించాల్సి ఉంది. ఇక్కడ కూడా వారు సిబ్బంది దిగి వారి నమోదు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కూడా ప్రయాణికులు ఎవరూ లేరు. ఇక ముందు స్టేషన్లో కూడా ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అందువల్ల రోజు దీనికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. దీన్ని నర్సాపురం వరకు పొడిగిస్తే మాత్రం మరింత ఆదాయం వస్తుందని చెప్పి కూడా ఇక్కడున్న ప్రయాణికులు కూడా చెప్తున్నారు. రైల్వే లైన్ను కాకినాడ టు కోటిపల్లి వరకే పూర్తి చేయడం వల్ల సరైన ఆదాయం రావటం లేదు. అప్ అండ్ డౌన్ కు 90 కిలోమీటర్ల దూరానికి రైల్ బస్కు 45 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. ఎక్కి దిగే ప్రయాణికులకు కేవలం 5 నుంచి 10 రూపాయలు వసూలు చేస్తుంది రైల్వే. దీంతో రోజు వచ్చే ఆదాయం 500 రూపాయలు దాటడం లేదు. కాకినాడ నుంచి కోటిపల్లి మధ్యలో కొవ్వాడ, కరప, వేళంగి, రామచంద్రాపురం, గంగవరం స్టేషన్లలో చిన్న చిన్న హాల్ట్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణతో పాటు రైల్వే క్రాసింగ్ దగ్గర గేట్మెన్ మరియు రైల్ బస్సులో 6 సిబ్బంది ఖర్చుతో రైల్వే శాఖకు తడిసి మోపిడవుతోంది. దాదాపు నెలకు లక్షల్లో ఖర్చవుతుండగా ఆదాయం మాత్రం 10,000కు మించటం లేదు. మరోపక్క కోనసీమ వాసుల డిమాండ్కు తగ్గట్లు నర్సాపూర్ వరకు రైల్వే లైన్ను పొడిగించాలంటే గోదావరి నదిపై 2 వంతెనలు నిర్మించాల్సి ఉంది. దీనికి రైల్వే శాఖ సుముఖంగా లేదు. కాకినాడ టు కోటిపల్లి వెళ్ళే ట్రైన్ని బుల్లెట్ ట్రైన్ కూడా అంటారు. దీన్ని రైల్వే బస్సుగా నామకరణం చేసిన రైల్వే శాఖ ఆదాయం తక్కువగా ఉండడంతో నర్సాపురం వరకు పెంచడం లేదు. అయితే రోజువారీ మాత్రం దాదాపు 40 నుంచి 50 మంది ఎక్కడం వల్ల రోజుకి ఆదాయం 500 మాత్రమే వస్తుందని టికెట్ తీసుకునే అధికారి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే స్థానికులు మాత్రం దీన్ని నర్సాపురం వరకు పెంచాలని చెప్పడం జరుగుతుంది. ఎలాంటి రద్దీ లేకుండా అనుకున్న సమయానికి అనుకున్న గమ్యస్థానానికి చేరతామని వారంతా చెప్పడం జరుగుతుంది. రైల్వే శాఖ నష్టాల మాట పక్కన పెడితే రైల్ బస్ ప్రయాణాన్ని కోనసీమ వాసులే కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు సైతం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్స్ టెంపుల్స్కు వెళ్లేందుకు స్టూడెంట్స్ సైతం మొగ్గు చూపుతున్నారు. బస్సు, ఆటోలో వెళ్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. పైగా బోనస్గా కుదుపుల ప్రయాణం, ఒళ్ళు హోనం. అదే రైల్ బస్ అయితే ఇవేమీ ఉండవు. పచ్చని ప్రకృతి అందాలు, కళ్ళప్పగించి చూసేలా కోనసీమ అందాలు, ఇవన్నీ రైల్ బస్ ప్రయాణం అంటే ఇష్టపడేలా చేస్తున్నాయి. రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంటాను. నాకు బస్సుకు వచ్చి మినిమం 35 అలా పడుతుందండి కాకినాడ నుంచి వెళ్తాను. కానీ దీనివల్ల నాకు 10 రూపాయలు కలిసి 10 రూపాయలు రోజు నాకు చాలా మిగులుతుందండి. ఎక్కువగా దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి. కోటిపల్లి దాకా డైరెక్ట్ నర్సాపురం దాకా వేస్తే బాగుంటుందండి. ఇది మాత్రం చాలా మాకు కలిసి వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఎక్కువగా బుల్లెట్ ట్రైన్ అంటారండి. మా ఫ్రెండ్స్ ఈరోజు టూర్ ప్లాన్ చేసుకున్నారు.
జస్ట్ బాగుంటుంది, కోటిపల్లి గుడి అవి బాగుంటాయి, గోదావరి పాయ కలుస్తాయంట, చూద్దామని వెళ్తున్నాము. బస్ కంటే ఇది చాలా బాగుంటుంది. అంటే మేము అందరూ కలిసి వెళ్తున్నాం కదా, బస్సు యాజ్ యూజువల్గా వెళ్తాం. ఇది కొంచెం స్ట్రెయిన్ కదా ఎక్స్పీరియన్స్, అందుకని కొంచెం డిఫరెంట్గా ఉంటుందని దీనికి వెళ్తున్నాం. ట్రాక్ అవి బాగున్నాయి, సింగిల్ ట్రాక్, చిన్న ట్రైన్, ఫస్ట్ టైం చిన్న ట్రైన్ ఎక్కడం ఇలాంటిది. రైల్వే శాఖ ఖర్చుగా భావించకుండా కోనసీమ ప్రాంత వాసులను దృష్టిలో ఉంచుకుని రైలును నడపాలని సూచిస్తున్నారు విద్యార్థులు. తూర్పుగోదావరి జిల్లా అంటేనే ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. ఆలయాల సందర్శనతో పాటు స్థానిక రైతులు సైతం పంట పొలాలకు వెళ్లేందుకు ఈ రైలు బస్సును వినియోగించుకుంటున్నారు. సమయం కలిసొచ్చి ప్రయాణం కూడా తేలిగ్గా ఉంటుందంటున్నారు. కోటిపల్లి ట్రైన్ ప్రత్యక్షంగా చూస్తుంటే ఆనందంగా ఉందంటున్నారు పర్యాటకులు. నేను కోటిపల్లి వెళ్దామని చాలా ఎక్సైట్మెంట్తో మా ఫ్రెండ్స్తో వచ్చాను. నాకు ఈ జర్నీ చాలా బాగా నచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ ట్రైన్ చూస్తే నేను చాలా షాక్ అయ్యాను, ఎంత ట్రైన్ ఇక్కడ ఉందా అని. ఎక్స్ప్రెస్లీ ట్రైన్ ఎక్కడానికి నేను కోటిపల్లి వెళ్తున్నాను. అసలు ఈ జర్నీ చూస్తే పచ్చని చెట్టుల నుంచి వెళ్ళడం ఇదంతా చాలా హ్యాపీగా ఉంది. నాకు ట్రైన్ బస్ జర్నీ కన్నా కంపేర్ చేస్తే నాకు చాలా చాలా బాగా నచ్చింది. 6 ఇయర్స్ పైనుంచే వస్తుంటాను. బస్ కంటే ఇదే చాలా ఈజీగా ఉంది, ఛార్జెస్ కూడా తక్కువ. ఇది ఇంకా లైన్ పెద్దది పెంచితే ఇంకా అందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది. జనాలు కూడా ఎక్కువ మంది వస్తారు, వాళ్ళకి కూడా సులభంగా ఉంటుంది కదా. కోటిపల్లి రైల్ బస్ ప్రయాణం మాత్రం చాలా సరదాగా సాగుతుందనే చెప్పొచ్చు. జట్కా బండి తరహాలో ఎక్కడ పడితే అక్కడ డ్రైవర్ బ్రేకులు వేస్తాడు. మనుషులే కాదు, ట్రాక్పై కుక్కలు అడ్డొచ్చినా ఆపి మరీ వెళ్తున్నారు. అంతేకాదు, క్రాసింగ్ వద్ద ట్రైన్లోని సిబ్బంది దిగి రాకపోకలకు అడ్డుగా గొలుసు పట్టుకుంటారు. ట్రైన్ మూవ్ అయ్యాక మళ్లీ వచ్చి ఎక్కుతుంటారు. ఇలా 2 గంటలు వెళ్లటం, 2 గంటలు రావటం సరదాగా సాగిపోతుంది. దివంగత నేత, మాజీ లోక్సభ స్పీకర్, టీడీపీ నేత జీఎంసీ బాలయోగి కలల ట్రైన్గా దీన్ని చెప్పవచ్చు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా కోనసీమ అందాలను తిలకించేందుకు ఈ ట్రైన్ ఎంతో ఉపయుక్తంగా ఉంది. అయితే దీన్ని నర్సాపురం వరకు పొడిగిస్తే మాత్రం అనుకున్న ఆదాయం సమకూర్చే అవకాశం ఉంది. లేకుండా మాత్రం ఇది ఒక పర్యాటక కేంద్రంగానే ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇతర ప్రాంతాల్లోని ఎక్కడైనా రైల్వే ట్రాక్ల దగ్గర, మలుపుల దగ్గర ఇక్కడ సిబ్బంది దిగి వారికి చైన్స్ వేసి ఆపడం జరుగుతుంది. అందువల్ల ఈ ట్రైన్కి ఎలాంటి ప్రమాదాలు కానీ ఏం జరగకుండా కూడా ఇప్పటివరకు ట్రైన్ దాదాపు ఒక 8-10 ఏళ్ల నుంచి కూడా నడుస్తుందని చెప్పి వారు కూడా చెప్పడం జరుగుతుంది. రైల్ బస్ నడిచే సింగిల్ రైల్వే ట్రాక్ చూడముచ్చటగా ఉంటుంది. ఎక్కడ మలుపులు కుదుపులు లేకుండా ప్రయాణం జోరుగా సాగుతుంది. కోనసీమ అందాలను, పరిచిన పచ్చని పంట పొలాలను ట్రైన్లో నుంచి చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందన్నారు ప్రయాణికులు. ముఖ్యంగా కోటిపల్లికి స్టేషన్ దూరంగా ఉండటంతో ఎక్కువ మంది ప్రయాణికులు గంగవరం దగ్గరే దిగిపోతున్నారు. కోటిపల్లి రైల్వే స్టేషన్కు కేవలం సిబ్బంది మాత్రమే చేరుకుని అక్కడ మధ్యాహ్న భోజనం చేసి తిరిగి ప్రయాణమవుతారు. వంతులు కట్టలేదు, ఇప్పటికీ కట్టలేదు. వేస్తారు అవతల ఎక్వైర్ చేశారు అంటున్నారు, చేసినా కానీ ఇప్పుడు పని చేయలేదు. గవర్నమెంట్ బేసిస్ ఉపయోగం లేదు. మిషన్ వేసినా కానీ ట్రైన్ అవతలకి వెళ్తేనే ఉపయోగం. ప్రజలు అమలాపురపులకి ఉపయోగిస్తుంది, నరసాపురపులకి ఉపయోగిస్తుంది. అలా తిరిగి వచ్చి ఇబ్బంది ఇలా వెళ్ళిపోయి షార్ట్ కట్టింది ఒక రూట్. అది పొడిగించాలంటే మరి అది గవర్నమెంట్ కూర్చుని. కాకినాడ టు నరసాపురం వరకు రైల్వే లైన్ను పొడిగిస్తేనే సుదీర్ఘంగా ప్రయాణికులు ఎక్కి దిగడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం కోటిపల్లికి చేరువలో ఉన్నాం. గంగవరం రైల్వే స్టేషన్కి వచ్చే వరకు మొత్తం ప్రయాణికులు మొత్తం దిగి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడి నుంచి ఇప్పుడు ఖాళీగా వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల రైల్వే శాఖ కూడా భారీగా ఆదాయం లేకపోవడం, నష్టం వాటిల్లడం జరుగుతుందని చెప్పి సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. అందువల్ల దీన్ని పొడిగించడం వల్ల రైల్వే శాఖ కూడా మరింత ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సైతం చెప్పడం జరుగుతుంది. కోటిపల్లి నుంచి కాకినాడకు బయలుదేరే ముందు ఖాళీ సీట్లే దర్శనమిస్తుంటాయి. గంగవరం, రామచంద్రపురం స్టాప్లో ప్రయాణికులు ఎక్కుతారు. వీరందరి టికెట్లకు కేవలం 50 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. కానీ దగ్గర బంధువుల ఇళ్లకు వెళ్లి వచ్చేందుకు సౌకర్యంగా ఉంటుందన్నారు ప్రయాణికులు. ఆదాయం కావాలంటే నర్సాపూర్కు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. దాదాపు 90 కోట్లు వెచ్చించి నిర్మించిన కోటిపల్లి రైల్వే లైన్
బాలయోగి మరణం తర్వాత నిర్లక్ష్యానికి గురైందన్న ఆవేదన స్థానికుల్లో ఉంది. నర్సాపూర్ వరకు పొడిగించకపోవడంతో పాటు హాల్ట్ స్టేషన్ల నిర్వహణ సక్రమంగా లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత రైల్వే శాఖకు ఉందని చెబుతున్నారు రైలు ప్రయాణికులు. మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ కాకినాడ రైల్వే స్టేషన్కు చేరుతుంది రైల్ బస్. ఇలా రాను పోను 4.5 గంటల సమయం పడుతుంది. మరోపక్క సామాజిక బాధ్యతగా నష్టాలొచ్చినా కోటిపల్లి వరకు రైలు బస్సు నడుపుతున్నామని చెబుతున్నారు రైల్వే అధికారులు. గతంలో రైల్వే అధికారుల తీరు మాటలపై స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైలు బస్సును కంటిన్యూ చేస్తోంది రైల్వే శాఖ. ట్రైన్ తీసేయకండి సార్, అవతలకి నరసాపురంకి రైలు రోడ్డు పునరుద్ధరించి అలా విజయవాడ కలిపితే ఇది బాగా సేఫ్టీగా ఉంటుందని అనుకుంటున్నాం సార్. మాకు ఇక్కడ బంధువులు ఉన్నారండి, బంధువుల దగ్గరికి ఏదైనా పని ఉన్నా ఇంకా మాకు అన్నిటికీ కోటిపల్లి వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుందండి. మనం కాకినాడ నుంచి కోటిపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నాం. దాదాపు 2 గంటల సమయం పట్టింది. ఈ మార్గ మధ్యంలో కూడా ఎక్కిన ప్రయాణికులతో వచ్చిన ఆదాయం కూడా దాదాపు 250 రూపాయల కంటే ఎక్కువ లేదు. మళ్ళీ ఇప్పుడు మనం తిరుగుముఖం పట్టే అవకాశం ఉంది. దాదాపు మరొక 2 గంటల్లో కాకినాడ చేరుకుంటాం. అయితే ఇప్పుడు మనం కోటిపల్లి రైల్వే స్టేషన్ చూస్తున్నాం. ఇక్కడ అన్ని వసతులు కల్పించినప్పుడు కూడా ప్రయాణికులు ఎవరు కూడా లేరు. దీన్ని నరసాపురం ఎక్స్టెన్షన్ చేస్తేనే కాకినాడ టు నరసాపురానికి ప్రయాణికులు ఎక్కేందుకు ఆసక్తి చూపుతారని చెప్పి కూడా రైల్వే వర్గాలు చెప్పడం జరుగుతుంది. అయితే స్థానికుల డిమాండ్ మేరకు మాత్రమే ఈ కోటిపల్లి రైలును నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ స్థానికుల డిమాండ్ మేరకు కూడా నరసాపురం ఎక్స్టెన్షన్ చేయాలంటే దాదాపు గోదావరి వంతెనపై 2 బ్రిడ్జీలు నిర్మించాల్సి ఉంది. దీనికి రైల్వే శాఖకి భారీగా ఖర్చు ఉండే అవకాశం ఉంది. అందువల్ల రైల్వే శాఖ కూడా వెనకడుగు వేస్తున్నట్లు స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇకనైనా కూడా రైల్వే శాఖ ఆలోచించి దాన్ని పొడిగిస్తే మాత్రం మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉందని చెప్పి రైల్వే వర్గాలు కూడా చెప్తున్నాయి. చూసారుగా కోటిపల్లి ట్రైన్ ప్రయాణం ఏ విధంగా సాగిందో, ఆహ్లాదకరంగా సాగింది. అయితే ఈ కోటిపల్లి ట్రైన్ని కాకినాడ టు కోటిపల్లి వరకు కూడా పొడిగించడమే కాకుండా అక్కడి నుంచి నరసాపురం తీసుకెళ్లడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా దీన్ని ఒక ఆదాయ వనరుగా చూడకుండా ప్రభుత్వం కూడా దీన్ని పొడిగించేందుకు చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి కూడా కోటిపల్లి వాసులు స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా బాలయోగి కన్న కళలు కూడా సార్థకం కావాలంటే ఖచ్చితంగా దీన్ని నరసాపురం వరకు పొడిగిస్తేనే ఇటు ఆర్థికంగా గాను ఇక్కడ స్థానికులు కూడా లాభం చేకూరుతుందని చెప్పి మొత్తం ఇక్కడ వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీన్ని పొడిగిస్తే బాగుంటుందని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో హనుమంతరావు, HM టీవీ, కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి.